ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆటో డ్రైవర్ల యూనియన్ డిమాండ్ చేసింది. ఇక ఇచ్చిన హామీ మేరకు ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆటో డ్రైవర్ల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రేవంత్ రెడ్డి పాలనలో దగాపడ్డ ఆటో డ్రైవర్లు అనే అంశంపై జరిగిన చర్చకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆల్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ల జేఏసీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఫ్యూయల్ ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ రేట్లను సవరించాలని నిర్ణయించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 ఆర్థిక సహాయాన్ని బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతు ఉంటుందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం మీ అందరి మీద వేస్తున్న ఈ చలాన్ల విలువ ఎంత అంటే 313 కోట్ల రూపాయలు. 313 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీ రక్త మాంసాల నుండి మరి డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉన్నది. మీకు తెలియదు. ఆ సెస్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ చలాన్ల ఆదాయంతోనే మన అందరి జీవితాలు బాగుపడతాయి. ఓపెన్ మాట. ప్రభుత్వానికి ఇదొక్కటే ఆదాయ వనరు ఉందా? మైనింగ్ నుంచి బొచ్చ డబ్బులు వస్తాయి. శాండ్ మైనింగ్, లేకపోతే రకరకాల ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అని రకరకాల ఆదాయపు వనరులు ప్రభుత్వాలకు ఉన్నాయి. ఈ పాపం ఈ పేద కార్మికులు, ఈ ఆటో డ్రైవర్లు మాత్రమే కాదు, లారీ డ్రైవర్లు ఉన్నారు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, డీసీఎం డ్రైవర్లు ఉన్నారు, ఇంకా బస్ డ్రైవర్లు ఉన్నారు, ఇంకెంతో మంది డ్రైవర్లు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా దీనివల్ల లాభం అవుతుంది. దాని గురించి మనం పోరాడాలి. ఇంతకుముందు నేను వెంకటేష్ గారితో మాట్లాడుతుంటే వెల్ఫేర్ బోర్డు వల్ల వచ్చే లాభాలేంటి, ఆ విధంగా ఒక వెల్ఫేర్ బోర్డు అనేది పెడితే అందరికీ కూడా లాభం అవుతుంది. దాని గురించి మీరు చేయబోతున్న ఈ సమ్మెకు సంపూర్ణంగా భారత రాష్ట్ర సమితి తప్పకుండా మద్దతు తెలుపుతుంది, 100%. ఇక రెండవది, పండగలు వచ్చింది అంటే చాలు ఆర్టీసీలో ఛార్జీలు పెంచుతారు. ఎవరిని అడిగి పెంచుతున్నారంటే వీళ్ళు? ఎవరిదైనా పర్మిషన్ తీసుకున్నారా? రవాణా శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అయ్యో ఛార్జీలు పెంచకండి, ప్రజల నుంచి మాకు ఇబ్బందులు అయితే అన్నరా? అనలేదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే 3 రోజుల ముందే ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి. దసరా పండుగ వచ్చిందంటే ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి. మరి ఆటో ఛార్జీలు ఎందుకు పెరుగుతలేవు? ఎప్పుడైనా అడిగినామా మనం? ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా దీని గురించి? ప్రతిసారి కూడా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, టూత్పేస్ట్ ధర పెంచనీకే ప్రభుత్వాల దగ్గరికి హిందుస్థాన్ యూనియన్ లీవర్ కమిటీ లిమిటెడ్ వస్తుందా? చాయ్ ధర పెంచనీకే టాటా కంపెనీ ప్రభుత్వం దగ్గరికి వస్తుందా? రారు. కానీ ఆటో డ్రైవర్ల విషయానికి వచ్చే వరకు మోటార్ వెహికల్ యాక్ట్ వస్తుంది. ఎంవి యాక్ట్ 1988 ముందర పెడతారు. పెట్టి దీని ప్రకారం మీరు ప్రభుత్వాలు పర్మిట్ చేసినంతనే కలెక్ట్ చేయాలి అంటారు. మరి వాళ్ళకొక రూలు, టీజీఆర్టీసీకి ఒక రూలు, ఆటో డ్రైవర్లకు ఇంకొక రూల్ ఉంటుందా? దీని గురించి మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అవును, మనం కూడా రేట్లు పెంచుకునే హక్కు, అధికారం, స్వతంత్రం ఆటో డ్రైవర్ సోదరులకు కూడా ఇవ్వాలి. నేను అడిగిన ఈఎస్ఐ సౌకర్యం ఉందా ఆటో డ్రైవర్లకు కానీ డ్రైవర్లకు అంటే వాళ్ళు లేదంటున్నారు. మరి వీళ్ళు కూడా ఎకానమీలో భాగస్వాములే కదా, వీళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపులే కదా, వీళ్ళకెందుకు ఈఎస్ఐ పెట్టలేకపోతున్నాం? వీళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఈఎస్ఐ హాస్పిటల్స్ పెట్టి వీళ్ళ సౌకర్యం కూడా కల్పించవచ్చు కదా. ఎందుకు మరి బ్యాక్ పెయిన్ వస్తుంది, రెగ్యులర్గా నిద్ర లేకుండా పనిచేస్తారు. అందుకొరకు దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సిన మనకి ఈఎస్ఐ